పూర్వం కాలంలో ఒక చిన్న రాజ్యం. అక్కడ రాజు తన కుమారుడి ధనుర్విద్య నేర్పించేందుకు గొప్ప గురువును పిలిపించాడు. ఆ గురువు మహాపండితుడు. రాజకుమారుడితో పాటు మరికొందరు మంది యువకులను కూడా విద్యాబోధన చేసేవాడు. ఒకరోజు గురువు శిష్యులను అడిగాడు, మీరు ముందు ఏమి చూస్తారు అని. మొదటి శిష్యుడు చెప్పాడు, మొగ్గ ఉన్న చెట్టు కనిపిస్తుంది, ఆకులు కదులుతున్నాయి. రెండో శిష్యుడు అన్నాడు, నేను గురుదేవ చెట్టు పక్షులు ఆకులు అన్నీ చూస్తున్నాను. రాజకుమారుడు చెప్పాడు, చెట్టు పక్కన ఉన్న ఒక గుర్రం కదులుతోంది, దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. గురువు నవ్వి మరో శిష్యుని అడిగాడు. ఆ శిష్యుడు అర్జునుడిలా పట్టుదలతో ఉండేవాడు. అతను స్పష్టంగా అన్నాడు, నేను కేవలం లక్ష్యాన్ని మాత్రమే చూస్తున్నాను గురుదేవా, ఇతరత్ర ఏమీ కనిపించడం లేదు. గురువు అతన్ని మెచ్చుకున్నాడు. ఇదే ఏకాగ్రతని, క్షణిక దృష్టి కాదు, ధ్యేయంపై నిలిచే శక్తి. ఇది నేర్చుకుంటే విజయం నిశ్చయం. ఆ యువకుడు క్రమశిక్షణతో సాధన చేసి మహాన్యాయవాది అయ్యాడు. రాజు తనను ప్రధానమంత్రిగా నియమించాడు. ఈ కథ మనకు చెబుతున్నది, ఏకాగ్రత లేనిదే విజయం దూరం. అనవసర విషయాలు పక్కన పెట్టి లక్ష్యంపై దృష్టి సారించాలి. నిత్య సాధన, క్రమశిక్షణ ఉంటే విజయం తప్పదు. ఏకాగ్రత విజయం తలుపు తట్టే శక్తి.